ఈమెకి మెయిన్ ఏంటంటే మోషన్ రాదు, కాన్స్టిపేషన్. అవునమ్మా, విన్నారుగా? ఆమె సింటమ్ చెప్తే మనం ఆమె ప్రాబ్లం మొత్తం కూడా నేను చెప్పేస్తాను. రెండవది, ఈమెకి వర్టిగో ప్రాబ్లం, అది వర్టిగో. ఓకేనా? కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్టిగో వస్తుంది. సర్వైకల్ C1 బ్లాక్ అవుతుంది. వర్టిగో రావడానికి C1 బ్లాక్ అవుతుంది. C1 బ్లాక్ అయితే మాత్రమే వర్టిగో వస్తుంది అన్నమాట. ఇప్పుడు పెయిన్ ఉందా? ఇప్పుడు బరువు ఉందా? ఓకే, ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది అది? ఎందుకు వచ్చింది మీకు ఏమైనా తెలుసా? మీకు మోషన్ రాకపోవడం కారణం ఏంటి? పైల్స్ ఉంది. ఓకే, పైల్స్ రావడానికి రీజన్ కూడా చెప్తాను నేను. మనకి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ మనకి వాటర్ ఎలిమెంట్ లేకపోవడం, అంటే కిడ్నీ డ్రై అవుతూ ఉంటుంది. కిడ్నీ డ్రై అవుతుందంటే దానికి కారణం ఏంటంటే ఇవి చాలా ఓవర్గా ఆలోచిస్తుంది, చాలా టూ మచ్ ఓవర్గా థింక్ చేస్తుంది అనమాట, నెగిటివ్లోకి వెళ్తుంది అనమాట. అవునమ్మా? ఇవన్నీ కూడా ఆ సింటమ్స్. పైల్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే డ్రైనెస్. కిడ్నీని మనం హీల్ చేసుకుంటే కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. ఎందుకు? ఇప్పుడు మనం పైప్ పెట్టి కొట్టాం, వెళ్ళిపోతుంది. అలానే కిడ్నీ నుంచి నీళ్లు దేంట్లోకి రావాలి? లార్జ్ ఇంటెస్టైన్లో రావాలి, స్మాల్ ఇంటెస్టైన్లో రావాలి. అక్కడ మనం పోయి మంట పెట్టాం, ఏమైతే ఇక్కడ కాలిపోతుంది. కిడ్నీలో హీట్ ప్రొడ్యూస్ చేసి నీకు మోషన్ రమ్మంటే ఎట్ట వచ్చింది? అప్పుడు ఏమైంది? మోషను పేగులకు అంటుకుపోవడం వల్ల ఏమవుతుంది? మోషన్ అక్కడ బ్లాక్ అయిపోయింది. అక్కడ ఎప్పుడైతే డ్రై అయ్యేదో ఫ్లమ్ వచ్చేసి, ఫ్లమ్ మనకి కనెక్టివిటీ ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్కి కనెక్టివిటీ టు లంగ్. అవును కదా? స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్టివిటీ హార్ట్. రెండు పై భాగాలే కదా. పై భాగాలు అది ఫ్లమ్ ఏం చేస్తుంది? పైకి తీసుకొస్తుంది. పైకి తీసుకొచ్చి అది ఏం చేసింది? మనకి ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ పంపించేస్తుంది. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, ఇదంతా కూడా గ్యాస్ ప్రాబ్లం. ఓకేనా? అంటే ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉందన్నా? 6 సంవత్సరాలు. మీకు ఎంతమంది పిల్లలు? ఏంటి, ఏం చేస్తుంటారు? అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అది నీకు బాగా బాధగా ఉందా? అది నీకు టెన్షన్. ఆ తర్వాత ఇక నీకు ఇదంతా వచ్చింది, ఇది వచ్చింది. ఇది విన్నారండి? ఇది వాళ్ళ బాబు ఆమె దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఆమె థింకింగ్ మారిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. మీ అబ్బాయి నీ దగ్గరే ఉన్నాడు, ఓకేనా? రాళ్లే, నేను చెప్పింది చెప్పు. 15 రోజుల్లో మీ అబ్బాయి మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్తే మీ అబ్బాయి 15 రోజుల్లో మీ ఇంటికి వస్తాడు, ఓకేనా? మా అబ్బాయి ఈరోజు నా దగ్గరికి వచ్చాడు, మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది అనే మాట 20 సార్లు చెప్పు. మా ఫ్యామిలీ మొత్తం 2 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 3 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 4 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 5 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 6 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 7 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 7 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, సంతోషంగా ఉంది. 9 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, సంతోషంగా ఉంది. 10 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 11 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 12 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 13 మా అబ్బాయి నా దగ్గరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 14
మా అబ్బాయి నగరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 15, మా అబ్బాయి నగరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 16, మా అబ్బాయి నగరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 17, మా అబ్బాయి నగరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 18, మా అబ్బాయి నగరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 19, మా అబ్బాయి నగరికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. 20. మా అబ్బాయి నగరికి వచ్చారు, నాకు సంతోషంగా మీ ఉంది. అబ్బాయి నీ దగ్గరికి వచ్చేసాడు. మీ అబ్బాయి నీ దగ్గరికి వచ్చాడు. నీ నెక్ పైన చూసుకో. లేదా తగ్గిపోయిందా? అంటే ఇక్కడ ఏమవుతుంది, సూపర్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళ అబ్బాయి గురించి బాగా థాట్ చేస్తుంది. ఏ డాక్టర్ అయినా నెక్ పెయిన్ వచ్చిందంటే ఏం ఆలోచిస్తాడు? ఈ ఇరిగినియో చదువుతాడు. నేను చెప్పేది ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ని రిలీజ్ చేయండి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే బ్లడ్ అనేది న్యాచురల్గా స్పైనల్ కార్డ్ వెళ్తుందో ఆల్ ఆర్గాన్స్ న్యాచురల్గా వర్క్ చేస్తాయి. దట్ ఈస్ మెయిన్ పాయింట్. అంతే తప్పితే మనం ఏ వైద్యం చేసినా ఏది చేసినా మైండ్కి కనెక్టివిటీ లేకుండా మీరు వైద్యం చేశారంటే మీరు అక్కడ ఫెయిల్యూర్ అవుతారు. ఓకేనా? మీ ఏజ్ ఎంతమ్మా? 56. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పెయిన్? కొన్ని సంవత్సరాలు అవుతుందని ఈ బాగా సంవత్సరాలు చెప్పారు. ఎక్కువ ఉంది. ఇప్పుడు రోజు అనుకో, మీ అబ్బాయి 15 రోజుల నుంచి నెల రోజుల్లో మీ ఇంటికి వస్తాడు. నీ పెయిన్ మళ్ళీ జీవితంలో రాదు. అదే. థ్యాంక్ యూ.